స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా ప్రయాణాల కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. గడిచిన కొన్ని దినాల క్రితం విమాన ప్రమాదం జరిగి కొన్ని వందల మంది చనిపోయారు. కొన్ని వందల కుటుంబాలలో ఆ దుఃఖం శోకంగా మిగిలిపోయింది. దేవుని బిడ్డలుగా ప్రతిరోజు ప్రయాణాలు చేస్తున్న వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రార్థన కనీసం ఎవరినో ఒకరిని కాపాడుతుందా లేదా? ఖచ్చితంగా కాపాడుతుంది. మనం చేసే చిన్న ప్రార్థన, ఇప్పుడు మనం ప్రయాణమే వెళ్ళేటప్పుడు తప్పకుండా ప్రార్థన చేసుకుంటామా లేదా? ఖచ్చితంగా చేసుకుంటాం. ఆ ప్రార్థన చిన్నదే అయినా దేవుడిచ్చే కాపుదల ఎంతో గొప్పది. అందుకే ఏ ప్రార్థన అనాలోచితంగా మనం చేయకూడదు. ప్రయాణాల కోసం ప్రార్థించే ముందు ఒక మాట చెప్పి ఇక మనం ప్రార్థన చేసుకుందాం. ఓ రోజు ఓ తల్లిగారు మాట్లాడుతూ, అయ్యా మా కూతురు యేసుప్రభు నమ్ముకోలేదు, బెంగళూరులో ఉండేది. అయితే సెలవులకి ఓ రోజు హైదరాబాద్ వచ్చింది. కూతురు హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము చెప్పాం, నేను నా భర్త యేసుప్రభు నమ్ముకో అమ్మా, ఆయన గొప్ప దేవుడు, నీ భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు అని చాలా మాటలు చెప్పారంట. కానీ ఆ కూతురు ఒకే మాట అందంట, యేసుప్రభు మాట ఎత్తితే ఇంకోసారి పొరపాటున నేను మీ దగ్గరికి రాను, యేసుప్రభు గురించి నాకు అసలు చెప్పొద్దు అని చెప్పేసి తల్లితో తండ్రితో కూతురు అట్లా మాట్లాడుతూ ఉండేది. సర్లే ఏదో ఒకరోజు దేవుడే దర్శిస్తాడు, ఆ బిడ్డే మారుతుంది అని చెప్పి తల్లిదండ్రులు మౌనంగా ఉన్నారు. సెలవులన్నీ అయిపోయిన తర్వాత మరలా కూతురు బెంగళూరు వెళ్ళేటప్పుడు ఆ తల్లి సహజంగా ప్రార్థన చేసుకుని అలవాటు కదా, అన్నదంట తల్లి, అమ్మ నువ్వు రాత్రి బెంగళూరు వెళ్తున్నావు కదా, నీకోసం ఒక చిన్న ప్రార్థన చేస్తానంటే, ప్రార్థన లేదు గీర్తన లేదు, నేను ఇంకోసారి రాను అని చెప్పేసి అంటే, అట్లా కాదమ్మా, ఒక చిన్న ప్రార్థన, ఓ 2 నిమిషాలు ప్రార్థన చేస్తాను, దేవుణ్ణి కాపుదలిస్తాడు, క్షేమకరమైన ప్రయాణం ఇస్తాడు అని చెప్పి మొత్తానికి కూతురు వినకుండా బలవంతంగా ఇక వెళ్తున్నప్పుడు ఎందుకు తల్లిని దుఃఖ పెట్టాలా అని చెప్పేసి కూతురు కూడా ప్రార్థన చేయించుకుని వెళ్ళింది. ఆ రాత్రి తండ్రి బస్ స్టాప్కి తీసుకెళ్ళాడంట. బస్సులో కూర్చుంది, ఇంకా బస్సు కదలలేదు. బస్సు ఇక బయలుదేరే ముందు సీట్లో కూర్చున్న తర్వాత తన చెవుల దగ్గర ఎవరో మాట్లాడుతున్నట్లుగా, ఈ బస్సులో నుంచి నువ్వు దిగు అని చెప్పి ఏదో శబ్దం వినబడిందంట. నన్నెవరు దిగమంటారా అని చెప్పి అటు ఇటు చూస్తే వాళ్ళ తండ్రి అంత దూరాన్ని ఉన్నాడు. నాన్న పిలిచాడా? పిలవలేదు. ప్రక్కన వాళ్ళు ఎవరైనా పిలిచారా? ఎవరు పిలవలేదు. మరలా కూర్చుంది. ఆ తర్వాత ఇంకో 2 నిమిషాలకి మరలా అదే శబ్దం వినబడిందంట, బస్సులో నుంచి దిగు. మరలా ఉలిక్కిపడి అటు ఇటు చూసింది, ఎవరూ లేరు. మరలా కూర్చుంది. ఈసారి మూడోసారి మరలా బస్సులో నుంచి దిగు అని చెప్పేసరికి గుండెల్లో ఎక్కడో భయం అయిపోయి మొత్తానికి బ్యాగ్ పట్టుకొని వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చిందంట. నాన్న నేను ఈ బస్సులో బెంగళూరు వెళ్ళను అంటే వాళ్ళ నాన్న తిట్టాడంట, బుద్ధి లేదన్నా, 1000 రూపాయలు 1200 టికెట్ పెట్టి బస్ టికెట్ బుక్ చేస్తే ఇంత అర్ధరాత్రి నేను వెళ్ళనంటావు, మరి ఏం చేయాలంటే నేను ఈ బస్సుకి వెళ్ళను ఇంకో బస్సుకి వెళ్తానంటే, సర్లే బస్ స్టాప్లో గొడవ ఎందుకని మొత్తానికి 1:30కి ఇంకో బస్సు దొరికితే ఆ బస్కి ఎక్కించేసి రాత్రి 2 ఆ టైంలో ఆయన ఇంటికి వచ్చేసరికి భార్య పడుకొని ఉందంట. ఆ భార్యని ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని తాను ఇంకో గదిలో పడుకున్నాడు. మొత్తానికి 3:30 ఆ టైం అయ్యేసరికి ఇంట్లో నుంచి ఏదో ఏడుపుల శబ్దం వినబడుతూ ఉందంట. ఎవరా ఏడ్చేది అని చెప్పేసి ఆ భర్త రూమ్లో చూసేసరికి భార్య పాపం పిచ్చి తెచ్చినట్లుగా, దేవా నా కూతుర్ని ఎందుకు మీరు కాపాడలేదు, ప్రార్థన చేసి పంపించాను కదా, ఎందుకయ్యా నా కూతుర్ని మరణానికి అప్పగించవని ఏడుస్తూ ఉందంట. కూతురు కోసం ఏడుస్తూ ఉంది. ఏమైంది అని భర్త అడిగేసరికి భార్య చెప్పిందంట, రాత్రి పాప వెళ్తున్న బస్సు కర్నూలు దగ్గర పలానా బ్రిడ్జ్లో యాక్సిడెంట్ అయి పడిపోయిందంట,
చాలామంది చనిపోయారంట, కూతురు కూడా చనిపోయిందని చెప్పి ఏడుస్తూ ఉందంట. భర్తకి ఎక్కడో నమ్మకం, చేసిన ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు, కాపుదలు ఇస్తాడు. ఏది ఆ టికెట్లు, ఏ బస్సు డీటెయిల్స్ అన్ని తీసుకుంటే ప్రారంభంలో తాను ఏ బస్సు అయితే ఎక్కిందో సరిగ్గా అదే బస్సు కర్నూలు దగ్గర యాక్సిడెంట్ అయిపోయిందంట. భర్త చెప్పాడంట, ప్రార్థన చేసి పంపించావు కదమ్మా, మొదట పాప అదే బస్సులో ఎక్కింది, కానీ తర్వాత నేను మరలా వేరే బస్సు ఎక్కించాను. ప్రార్థన ద్వారా దేవుడు ఆ బిడ్డను మరణంలో నుంచి తప్పించాడు. ఆ బిడ్డ వేరే బస్సులో వెళ్తుంది అని అంటే తల్లి నమ్మలేక ఫోన్ చేసిందంట, ఇది జరిగింది ఈ పరిస్థితి అని అంటే కూతురు, అవునా, నువ్వు చేసిన ప్రార్థన అంత కాపుదలు ఇచ్చిందా అని బెంగళూరు వెళ్ళిన తర్వాత మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ప్రభువుకు సాక్షిగా బ్రతికింది. ఆమెను చెప్పండి. ఎందుకు ఆ పాప మారింది అని అంటే ఓ చిన్న ప్రార్థన ప్రయాణంలో కాపుదలు ఇచ్చింది. మనందరం ప్రార్థన చేద్దాం. ఈ రోజుల్లో ఈ ప్రయాణం క్షేమం అని చెప్పి చెప్పడానికి లేదు. మన చిన్నతనంలో అనుకునే వాళ్ళం ఈ ప్రయాణం అయితే చాలా సేఫ్గా ఉంటుందని. మీరు అనుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం అనుకున్నాను. రైల్లో మాత్రం క్షేమకరమైన ప్రయాణం ఉంటుండొచ్చు, విమానంలో మాత్రం రోడ్డు మీద అడ్డం వచ్చినట్లుగా విమానంలో ఏం అడ్డం రావు కదా, విమాన ప్రయాణం మాత్రం క్షేమమేమో అనుకున్నాం. కానీ ఈ రోజుల్లో ఏ ప్రయాణం క్షేమం కాదు. దేవుడు కాపుదలిస్తే ప్రతి ప్రయాణం క్షేమమే. దేవుడు ప్రయాణంలో కాపుదలు ఇవ్వకపోతే నడుచుకుంటూ వెళ్తా ఉన్న మరణం వస్తుంది. అందుకే మొట్టమొదట దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రయాణాలు చేస్తున్న వారందరికీ దేవుడు కాపుదలు అనుగ్రహించాలి. మీరు నమ్మండి, ఈ గడియలో 11ంటికి మనం చేసే ప్రార్థన కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రయాణాల్లో ఉండుంటారు. యేసు నామం పేరిట దేవుడు వారికి కాపుదలు అనుగ్రహించునుగాక. చెప్దాం అందరం ఆమేన్. అది కారు ప్రయాణమైనా, బస్సు ప్రయాణమైనా, రైలు ప్రయాణమైనా, విమాన ప్రయాణమైనా, ఆ ప్రయాణాలన్నిటిలో దేవుడు తన క్షేమాన్ని అనుగ్రహించినట్లుగా ఒక క్షణం అందరం 2 చేతులెత్తి ప్రయాణాల కొరకు మొట్టమొదటగా మనం చేస్తున్న ఈ గడిలో మనం చేస్తున్న ప్రార్థన అనేకులకు దేవుడు కాపుదలగా మార్చాలి. మరణం వారిని మింగివేయకుండా దేవుడు క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించున్నట్లుగా అందరం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 ప్రభు, స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయమందు ప్రభు రక్షకుడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ రాకపోకలు నీ దేవుడు గడియలో ప్రయాణాలు చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం తెచ్చుకోయ్యా. వాగ్దానాన్ని ప్రభు, ఈ గడియలో ప్రయాణాలు చేస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. యేసు నామం పేరిట, యేసు నామం పేరిట వారి ప్రయాణాల్లో మీ కాపుదల దయచేయండి, వారి ప్రయాణాల్లో మీ కాపుదల దయచేయండి నాయనా. దేవా, ఇంకెవరు కాపాడలేరు కదా ప్రభు. దేవా దేవా, యెహోవా పట్టణంను కాపాడని ఎడల దాని కావలి కాయు వారి ప్రయాసం వ్యర్థమని మీ లేఖనాల్లో రాయబడింది. ఈ ఉదయకాల సమయంలో సంఘంగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, నీ బిడ్డలుగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయనా. ఈ గడియలో ఎన్నో లక్షల కోట్ల మంది ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. వారి ప్రయాణాల్లో మీ కాపుదలు ఇవ్వయ్యా, వారి ప్రయాణాల్లో మీ క్షేమాన్ని ఇవ్వయ్యా నైనా. రోడ్డు మార్గం గుండా ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు ఎందరో, రైలు మార్గం గుండా ప్రయాణాలు చేస్తున్న వారు ఎందరో, అయ్యా విమానాల్లో ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు ఎందరో నైనా. రైల్లో ప్రయాణమై వెళ్తున్నటువంటి బిడ్డలు ప్రభావ అందరికి కూడా ప్రభావ మీరు తోడైండి. సముద్ర మార్గం గుండా ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు, తోడైండి ప్రభావ. వారి ప్రయాణాల్లో మీ కాపుదల దయచేయ్యా, వారి ప్రయాణాల్లో మీ కాపుదల దయచేయి నాయనా. కాపుదల మీరు మరణం వారి దరి చేరకుండా, మరణం వారిని మింగివేయకుండా యేసు నామములో మా ప్రార్థన వారికి కాపుదలగా మారాలి స్వామి. మా ప్రార్థన వారికి క్షేమాన్ని ఇవ్వాలి స్వామి. ప్రతి బిడ్డ కూడా స్తోత్రం స్తోత్రం
స్తోత్రం స్తోత్రం. కార్యాన్ని మీరు జరిగించండి. స్వరమెత్తి ప్రయాణమై వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభా మాకు ప్రార్థన ప్రభా, మనం చేసే చిన్న ప్రార్థన పెద్ద ప్రమాదం నుంచి వారిని కాపాడుతుంది. ఎవరు నిర్లక్ష్యంగా ఉండక లైవ్ లో జూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయడం చాలా ఈజీ. మీరు ఆర్టీఓకి వెళ్ళడం, ప్రార్థన కాపుదలగా మారాలి స్వామి. ప్రతి బిడ్డ కూడా కాపుదలగా మార్చబడాలి. ప్రార్థన అనేకులకు కాపుదలగా మారాలయ్యా, అనేకులకు కాపుదలగా మార్చబడాలి. ప్రభానైనా దేవా ఈ సమయం అందు ప్రభా అయ్యా ప్రయాణం మరణం వారిని మృంగాలను చూస్తున్న ఈ గడిలో మరణంలో నుండి వారి ప్రాణాన్ని జీవానికి దాటించయ్యా. మరణంలో నుండి వారి ప్రాణాన్ని జీవానికి దాటించయ్యా. మరణంలో నుండి వారి ప్రాణాన్ని జీవానికి దాటించయ్యా. దాటించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి బిడ్డ కూడా ప్రభానైనా ఎక్కడ ఏ అపాయం కలగకుండా ప్రభానైనా దేవా 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 రక్కల నీటిలో మీరు స్థానానికి మీరు చేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా అయ్యా దేవా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని ప్రయాణాలు చేస్తున్నారు, మీరు తోడై ఉండండి. క్షేమంగా సురక్షితంగా వారు చేరాల్సిన గమ్య స్థలాలకు చేర్చయ్యా. వారు చేరాల్సిన గమ్య స్థలాలకు చేర్చయ్యా ప్రభా మీరు చేర్చమని ప్రార్థిస్తున్నాను. వారి గమ్యం చేరేంత వరకు కూడా వారి ప్రయాణం జరుగునట్లుగా ప్రభా నీ కార్యాన్ని మీరు జరిగించండి నాయనా. యేసు నామములో మీరు కార్యాన్ని జరిగించండి నాయనా. వారి క్షేమకరమైన ప్రయాణాలు మీరు అనుగ్రహించండి నాయనా. క్షేమంగా సురక్షితంగా బిడ్డలు సురక్షితమైన వారి గమ్య స్థలాలకు చేరునట్లుగా ప్రతి బిడ్డ కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా నీ కృప చూపండి దేవా. స్తోత్రం 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 స్తోత్రం. వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభానైనా కాపుదలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభానైనా. నీ కృప చేత ప్రభానైనా దేవా ప్రయాణంలో ప్రభానైనా ఆపదలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభానైనా యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ గడిలో మనం చేసిన ప్రార్థన లక్షల మంది ప్రజలను మరణంలో నుండి జీవానికి ప్రభు దాటింపజేసినందుకు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. రోడ్డు మార్గం గుండా ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు దేవుడు కాపుదలిచ్చినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సముద్ర మార్గం గుండా ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు కాపుదలిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. విమాన ప్రయాణాలు చేస్తున్న బిడ్డలందరికీ కాపుదలిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. రైళ్లలో ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు క్షేమాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవా స్తోత్రం 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 స్తోత్రం. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్.